అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి ఈ రోజున మీకు ముఖ్యమైన పరిహారాలు ఏదైనా ఉన్నాయని చూసుకున్నట్లయితే, ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ప్రతిరోజు రోజును ప్రారంభిస్తారు. దానితో పాటుగా అవకాశము, ఆసక్తి రెండు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా తప్పనిసరిగా ఈ దేవుడికి సంబంధించి, అంటే మీకు అనుకూలంగా వెళ్ళడానికి ఏదైనా అవకాశం ఉన్నట్లయితే వెళ్ళవలసిన దేవాలయం, ఏదైనా శివాలయాన్ని దర్శించడం కానీ, అలాగే గణపతి మందిరాలు దర్శించడం కూడా చాలా 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 మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే దాంతోపాటుగా ఇంట్లోనే ఉండి చేయగలిగినా లేక వినగలిగినా కూడా తప్పనిసరిగా గణేశుడికి సంబంధించిన నామాలు, అలాగే శివుడికి సంబంధించిన స్తోత్రాలు, ఇవన్నీ కూడా మీకు అన్ని విధాల అభివృద్ధిని కలిగించే దిశగా మిమ్మల్ని తీసుకువెడతాయి. కాబట్టి ప్రతిదీ మనం చేసుకోలేకపోయినా విన్నా కూడా అదే ఫలితం వస్తుంది. కాబట్టి మంచిగా వీలైనంత వరకు వినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ దానికి అవకాశం లేకపోతే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని దానికి సంబంధించినవి చేసుకున్నా కూడా, ఏది ఏమైనా ఆధ్యాత్మిక చింతన వల్ల మానసిక వికాసాలు, అలాగే దానితో పాటుగా అన్ని విధాల వ్యక్తికి వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఆ పరంగా ఆలోచించి ఈ రకమైన చిన్న చిన్న పరిహారాలు పాటించడానికి ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయన్న భావనలోకి రాకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాంతో కలుపుకొని ఈ యొక్క గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే, గోచారీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న ఇబ్బందులు ఏదన్నా ఉన్నా కూడా ఈ పాటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించడం సులభతరం అవుతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.